కన్న తండ్రిని లేదా బాబాయిల్ని పెద్దోళ్ళని వీళ్ళని కూడా యారా ఊరే అని పిలిచి కొడుకులు ఉంటారు. అలాగే ఆడపిల్లలు ఏమే అనేవాళ్ళు ఉంటారు. ఇది ఈ లోకంలో సాగిపోతున్న జ్ఞానం. అది తప్పు అని తల్లిదండ్రులు వారికి చెప్పరా? లేదా చెప్పిన వీళ్ళు పట్టించుకోరా? ఇలా పిలిచేటప్పుడు అందులో విధేయత ఎక్కడుంది? అందులో వినయం ఎక్కడుంది? అందులో గౌరవం ఎక్కడుంది? ఇవన్నీ దేవుని జ్ఞానానికి విరుద్ధమైనటువంటి పద్ధతులు ఈ లోకం అనుసరిస్తూ ఉంటుంది. అలా పిలుస్తూ ఉంటే ఏదో గొప్ప బిరుదు ఇచ్చినట్టుగా ఆనందపడుతుంటారు కొంతమంది. ఇది తప్పు కదా. ఈ లోకంలో ఉన్న ప్రత్యక్ష దైవమే కదా తల్లి, ప్రత్యక్షంగా ఉన్న దేవుడే కదా తండ్రి. నిన్ను సృష్టించాడనుకునే దేవుడిని కనపడ్డావు, కానీ ఈ లోకంలోకి నువ్వు రావడానికి కారకులైన వాళ్ళు నీ కళ్ళెదురుగుండానే ఉన్నారు. వాళ్ళెవరు? నీ తల్లి తండ్రి. వారి మూలంగానే నువ్వు ఈ లోకంలోకి వచ్చావు. ఇప్పుడు ఏమై ఉన్నావో అదంతా ప్రత్యక్షంగా అయితే వారి మూలంగానే. ఆ చిన్నప్పటి నుంచి ఈ మలమూత్రాలను ఎత్తి వాళ్ళ ఒంటికి రాసుకొని పోసుకొని వాళ్ళ సౌకర్యం వాళ్ళ అందం అవన్నీ కూడా నీకు ఇచ్చేసి అలా ఆఖరికి వికారంగా మిగిలిపోతూ ఉన్నారు. నా బిడ్డ అలా ఉంటే చాలు, నా కొడుకు అంత గొప్పగా ఉంటే చాలు, లేకపోతే నా కూతురు అలా ఉంటే చాలు, అందుకోసం ఏమైనా సరే వదిలేసుకోవడానికి సిద్ధమే అని ఆలోచించి వాళ్ళ చేసినందువల్లే బిడ్డలకు వచ్చేటువంటి ఈ గౌరవమైన, లేకపోతే ఈ ఆహార్యమైన, ఈ వస్తువాహనాలైనా ఇవన్నీ వాళ్ళని బట్టే కదా. కాబట్టి ఇప్పుడు కనిపించిన దేవుడు మనకి, కానీ ఆ దేవుడు మనకి చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకం మనకు ఉంది. అంతకు మించి నీ కళ్ళెదురుగుండా కనపడి నీకు చేస్తున్నారు కదా, మరి వారిని ఎలా చూడాలి? దేవుడు ఎక్కడా దేనికి ఏ విధమైన మినహాయింపు ఇవ్వలేదు. అందరికీ కూడా చెప్పాడు, ప్రతి వారికి. అది దేవుని జ్ఞానం. ఎవరిని ఎలా గౌరవించాలి, ఎవరితో ఎలా మెలగాలి, ఇవన్నీ ఏదీ దాచకుండా చెప్పాడు ప్రభు. 19:3 చదవమ్మా. లేవి తన తల్లికి తన తండ్రికి భయపడాలి. ఏం చెప్పాడు? మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడాలి. ఎందుకు భయపడాలి? నువ్వు దేవునికి భయపడుతున్నావు కదా. ఆయనే ఈ లోకాన్ని సృజించాడు అని చెబుతున్నటువంటి ఆ దేవునికి భయపడుతున్నావు కదా. ఆయన ప్రత్యక్షంగానే నీ కళ్ళెదురుగుండా ఉండి నీ అవసరాలేమీ తను తీర్చట్లేదు, కానీ నిన్ను కన్న తల్లి తండ్రి ప్రత్యక్షంగా నీ ప్రతి అవసరత తీరుస్తున్నారు. నీ ఉనికికి మూలమైన వాళ్ళు వాళ్ళే. ఇప్పుడు నువ్వేమై ఉన్నావు అదంతా ఆ తల్లిదండ్రుల వల్లే అది నీకు సంక్రమించింది. కాబట్టి అలాంటి తల్లిదండ్రులకి భయపడాలా వద్దా? భయపడి తీరాలి. భయపడితే ఎరా అని పిలుస్తాడా? వేరే మనిషిని ఎరా అండు భయపడితే. ఎందుకంటే ఎరా అంటే ఏంటి అంటాడు. కాబట్టి ఏమయ్యా ఇదేం బాబు ఏంటి అలాగే మాట్లాడుతుంటే పెరా ఊరే అని బయట వాళ్ళు అంటే ఊరుకుంటారా? పరాయోడు బయటోడే ఒక మనిషి ఊరుకోడు. అలాంటప్పుడు నీ కళ్ళ తిరగకుండా ఉన్నా నీకు ప్రత్యక్షత ఇవ్వాలైనటువంటి నీ తల్లిని తండ్రిని నువ్వు గౌరవించకుండా ఈ జ్ఞానం ఏం నేర్పుతుంది నీకు? ఒకడిని చూసి ఒకడు వాడు అంటున్నాడు కదా,
అదేదో గొప్ప అని అది విన్నవాడు ఇంకొకటి మొదలెడతాడు, ఇంకొకటి మొదలెడతాడు. ఇది దేవునికి నచ్చనటువంటి విషయం. దేవుని జ్ఞానానికి అది విరుద్ధం. అది ఈ లోక జ్ఞానం. కాబట్టి అది మీరు అనుసరించనే కూడదు అంటాడు. 20వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించును వానికి మరణ శిక్ష విధింపవలెను. వాడు తన తండ్రిను తల్లిను దూషించెను గనుక తన శిక్షకు అది తన వల్లే తనకు వస్తుంది. అది అన్యాయంగా ఎవరో అతన్ని ఏమీ చేయట్లే. దేవుడిచ్చినటువంటి వాక్ ఏది ఉందో, ఆయన ఆజ్ఞ ఏది ఉందో దానికి విరుద్ధంగా తను నడుచుకోవడాన్ని బట్టి తన దోష శిక్షకు తానే కారకుడు. అలాంటి వాళ్ళని ఏం చేయమన్నాడు చూడండి. ఈ దేవుడైన యెహోవానగు నేను రోషము గలవాడిని అంటాడు ఆయన. నా గౌరవాన్ని ఎవరికి నేను ఇవ్వను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచూ ఉండువాడను. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త. అలాగే ఈ లోక సంబంధంగా బిడ్డలకు సృష్టికర్తలు ఎవరు? తల్లిదండ్రులే కదా. ఈ లోక సంబంధంగా మామూలుగా ఆత్మీయంగా అందరినీ సృజించేవాడు దేవుడే. కానీ కొంతమంది హేతువాదులు దాన్ని ఒప్పుకోరు. కానీ తల్లిదండ్రి సృష్టికర్తలు అంటే మట్టుకొని ఒప్పుకొని తీరుతారు. అందరూ వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ ఒప్పుకునేటువంటి సత్యం ఏంటంటే బిడ్డలు ఈ లోకంలోనికి రావడానికి సృష్టికర్తలు తల్లి తండ్రి. మరి దేవునికి రోషం ఉన్నప్పుడు ఈ లోకంలో ఆయన స్థానంలో ఉన్న తల్లిదండ్రులకి రోషం ఉండదా? ఉంటుంది కదా. మరి ఉన్నప్పుడు వారు అగౌరవంగా మాట్లాడినా, వారి గౌరవానికి విరుద్ధంగా మచ్చ తెచ్చే విధంగా నడుచుకున్నా మరి ఆ తల్లిదండ్రులు కూడా రోషం ఉండాలి కదా. ఈ రోషం బిడ్డల్ని క్రమపరుస్తుంది. ఈ రోషం బిడ్డల్ని బాగు చేస్తుంది. దేవుని రోషం మనం బాగుండాలనే. నేను రోషం గలవాడను, మీరు కనుక నన్ను ద్వేషిస్తే అంటే నా ఆజ్ఞల్ని మీరు అనుసరించి నడుచుకోకపోతే 3-4 తరాల వరకు ఈ దోష శిక్ష నేను అమలు చేస్తాను అంటున్నాడు ఆయన. అదే రీతిని మరి తల్లిదండ్రులకు రోషం ఉంటుంది కదా. ఈ లోక జ్ఞానం ఏం చేస్తుంది? ఈ విషయాన్ని మరుగున పెట్టేస్తుంది. ఏం చేస్తుంది? పిల్లలు ఏం చేస్తున్నారు? ఎలా నడుచుకుంటున్నారు? ఆత్మీయంగా మనం ఎలా నడుచుకుంటున్నాం దేవునితో? ఈ లోక మర్యాద మనల్ని దారి తప్పించేస్తుంది. ఈ లోకులు తనతో చదువుకునే వాళ్ళ, తనతో తిరిగే వాళ్ళ ఏం చేస్తున్నారా అంటే అలానే నడుచుకునేలా వారిని ప్రేరేపిస్తుంది లోకం. దేవుడు చెప్తున్నట్టుగా నడుచుకోవడానికి బదులు తన తోటివారు ఎలా నడుస్తున్నారు అది చూసి నడుచుకుంటున్నారా? అంటే ఈ లోక జ్ఞానాన్ని అనుసరించిపోతున్నారా? దేవుడు ఇస్తున్న జ్ఞానాన్ని తీసి పక్కన పెట్టేస్తూ ఉన్నారు. అంటే వెర్రోళ్ళు అయిపోతున్నారా? అది జ్ఞానం వెర్రి జ్ఞానం అని కదా. అది ఏమైనా శాశ్వతమైన ప్రయోజనాన్ని మనకి కలిగిస్తుందా? అప్పటికప్పటికి అంతే, తాత్కాలికం. అది కుర్రాళ్ళు ఇంకా పెళ్ళి కాలేదు, తిరుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన విధానం, వారికి ఉండేటువంటి వేగం, వారికి ఉండేటువంటి మాట తీరు ఇవన్నీ వేరుగా ఉంటాయి. ముడిపడిపోయిన తర్వాత పెళ్ళి చేశారనుకోండి, ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి చేసేసారనుకోండి,
ఇవి ఉంటాయా ఇంకా? ఇవి ఇంకా ఉంటే గనక వాళ్ళు కలిసి ఉంటారా? కలిసి ఉండాలి, ఆ కుటుంబం కట్టబడాలి అంటే ఇప్పుడు అంతకు ముందున్నవన్నీ వదిలేయాల్సిందే. ఎందుకంటే అవి వెర్రి, మంచి కాదు. అది వెర్రి జ్ఞానం, మంచి జ్ఞానం కాదు. అది దేవుడిచ్చిన జ్ఞానం అయితే ఎప్పటికీ ఉండిపోద్ది, వదలాల్సిన అవసరత ఏమాత్రం కూడా ఉండదు. సత్యం అనేది ఎప్పుడూ నిలకడగా ఉండిపోద్ది. దానికి ఎప్పుడూ ముగింపు అంటూ ఉండదు. ఎప్పటికీ నిలిచి ఉండేది సత్యం. అది దేవుడిచ్చినటువంటి జ్ఞానమే. అందుకు భిన్నంగా మనుషుల నుంచి మనం నేర్చుకునేటువంటి జ్ఞానం ఏది ఉందో మనల్ని ఎప్పటికప్పుడు ఇది వెర్రోళ్ళనే చేసి పారేస్తుంది, చేసేది. దేవుని మాట చొప్పున చెప్పుకుంటే వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోతారు. వారిని అయితే జనాల్లో నుంచి కొట్టేయాలి అని చెప్పాడు దేవుడు. జనాల్లో నుంచి కొట్టివేసేయాలి. కొట్టేయడం అంటే ఏంటి? చంపేయడమే. రాళ్ళతో కొట్టి చంపేసేయడమే అప్పటి ప్రకారం. ఎందుకంత కఠినంగా చెప్పాడు? ఒక భయం అందరిలోకి రావాలి. ఇలా ఏ ఒక్కడైనా అలా నడుచుకుంటే రాళ్ళతో కొట్టి చంపేస్తారా బాబోయ్ అని ఇంకెప్పటికీ కూడా తల్లిదండ్రులను దూషించకుండా, వాళ్ళ మాటకి ఎదురు చెప్పకుండా, వారిని గౌరవిస్తూ ముందుకెళ్ళాలనే ఉద్దేశంతోనే అంత కఠినమైన శిక్ష. ఒకటి జరిగిందనుకోండి, మిగతా వాళ్ళు చేస్తారా? ఏముండదు. అదంటూ లేకపోతే అలానే పోయి అందరూ కూడా భ్రష్టులైపోతారు, నాశనం అయిపోతారు. ఆ ప్రవర్తన వారిని భయంకరంగా నాశనం చేసేస్తుంది. ఈ లోకం వెర్రి ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. వారికి ఉండేటువంటి జ్ఞానం కూడా శూన్యమైపోద్ది. దేవుడిచ్చిన జ్ఞానం కూడా అది శూన్యమైపోయే పరిస్థితులు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రాన్ని చూశారు తూర్పు దేశపు జ్ఞానులు. మరి ఎంత గొప్ప జ్ఞానులు అంటే నిరంతరము ఆకాశాన్ని గమనిస్తూ ఉంటారు. ఆ నక్షత్రాలు, గ్రహాలు కదలిక, ఏమైనా కొత్తవి పుడుతున్నాయా, ఏమైనా కొన్ని అంతరించిపోతున్నాయా, కొత్తది పుట్టిందండి, ఎందుకు పుట్టింది, అది ఏమై ఉంటుంది దానికి అని చెప్పి నిరంతరము పరిశోధించి తెలుసుకోగలిగినటువంటి చాలా గొప్ప జ్ఞానం ఉంది వాళ్ళకి. మనం చూస్తాం, ఏమైనా మార్పు మనకు తెలుస్తాయా? మనకేం తెలియదు. కానీ వాళ్ళు ఎక్కడో పుట్టిన ఒక నక్షత్రాన్ని గమనించి ఒక మహానుభావుడు ఈ లోకంలోకి వచ్చాడు అనే విషయాన్ని వాళ్ళు గుర్తించగలిగారు. అది సహజంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానం. దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం ప్రకారంగా వాళ్ళు కనుగొన్నది సత్యం, నిజమే, లోకరక్షకుడు ఈ లోకంలో పుట్టాడు. వారి జ్ఞానం అంతవరకు పనిచేసింది. ఆ తర్వాత లోక జ్ఞానం వైపుకి వచ్చేసారు. లోక జ్ఞానం వైపుకి వచ్చేసారు. ఒక మహానుభావుడు, ఒక రక్షకుడు, ఒక రాజు పుట్టాలి అంటే ఎక్కడ పుడతాడు? ఒక పూరి గుడిసెలో పుట్టాడు కదా. ఎక్కడో రాజాంతపురంలోనే పుట్టుండాడు కదా అని తలంచి చాలా కిలోమీటర్లు ఎంతో కష్టపడి ప్రయాణం చేసి నెలల తరబడి ప్రయాణం చేశారు వాళ్ళు. నెలల తరబడి ప్రయాణం చేశారు వాళ్ళు. పుట్టిన వెంటనే విషయం తెలిసింది. పుట్టిన వెంటనే గొల్లలకు తెలిసింది. వాళ్ళు వెంటనే వెళ్ళిపోయి ఆ పశువుల పాకలోని ఆయన చూసి వచ్చేసారు. అదే టైంలో వీళ్ళకి కూడా తెలిసిపోయింది. కానీ వాళ్ళు వెతుక్కుంటూ వచ్చేటప్పటికి దగ్గర 2 సంవత్సరాల లోపు, సంవత్సరం పైచిలకు ప్రయాణం చేశారు. ఆయన ఎక్కడో ఏంటో కనుక్కుందామని. ఆసక్తి బాగానే ఉంది. కానీ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని కనుక వాళ్ళు పట్టించుకుని ఉంటే వారు చూసినటువంటి ఆ తారను వదిలిపెట్టేవారు కాదు. ఈ లోకజ్ఞానం ఏం చేసింది? వారిని ఆ తార మీద నుంచి తమ దృష్టిని
లోకంలోకి మార్చేసింది. ఓ మహానుభావుడు, ఒక రాజు ఎక్కడ పుడతాడు? రాజాంతపురంలోనే పుడతాడు అని ఆలోచన చేసి వాళ్ళు నేరుగా హేరోది ఇంటికి వచ్చేసారు, రాజుగారి ఇంటికి వచ్చేసారు. వచ్చేసి ఏమంటారు వాళ్ళు? మత్తయి 2:1-2 చదువు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో ఆ తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని చెప్పారు. ఇంకేమంటారు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం, ఆయన ఎక్కడున్నాడు? ఖచ్చితంగా ఆయనకి దారి చూపిస్తుంది. మనకి దారి చూపించదా? మన ఇంటికి మనకు దారి తెలీదా? ఆయన నక్షత్రానికి ఆయన ఎక్కడున్నాడో తెలుసు కదా. దాన్ని అనుసరించి ముందుకెళ్తే తిన్నగా ఆయన ఎక్కడున్నాడో అక్కడికి తీసుకొచ్చుద్ది. కానీ దాని మీద నుంచి దృష్టి ఈ లోక మర్యాద వైపుకి వచ్చేసింది వీళ్ళది. లోక మర్యాద ఏంటి? గొప్పవాళ్ళు, రాజులు ఎక్కడ పుడతారు అంటే రాజాంతపురాల్లోనే పుడతారు అనేటువంటిది ఈ లోక జ్ఞానం. ఇది ఎంత వెర్రిగా ఉంది దేవుని దృష్టికి. అది దేవుడు వారిని ఎంతో ప్రేమించి తన ఉనికిని తెలియజేసేటువంటి ఒక నక్షత్రాన్ని దేవుడు వారికి చూపించాడు. అది చూసి కనుగొన్నారు, బాగానే ఉంది. కానీ ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి మటుకు లోక జ్ఞానం వైపుకి వచ్చేసారు. దాంతో ఈ హేరోదు గారు, అంటే ఇది క్రీస్తు పూర్వం 37వ సంవత్సరంలో జరిగినటువంటిది. అంటే ఆ టైంలో 37 నుంచి 4 వరకు కూడా ఈ హేరోదే పాలించాడు. ఆయన ఆఖరి దినాల్లో 4 అంటే ఇంకా ఆయన ఆఖరి దినాల్లోనే ఇది జరిగింది. యూదుల రాజా, నేనే కదా యూదుల రాజుని, ఇంకెవడో యూదుల రాజు ఎక్కడ పుట్టాడు? నాకు పోటీగా ఒక రాజు పుట్టాడా? అప్పుడు రాజులు ఏంటంటే ఇంకా తనకు పోటీ ఎవ్వరు ఉండకూడదు అనుకుంటారు. శత్రుశేషం ఉండకూడదు అనేది రాజనీతి. ఒకడు రాజు అయితే వాడికి అన్నలున్నా తమ్ముళ్ళున్నా వాళ్ళు ఎవరిని ఉంచడం, వాళ్ళందరినీ చంపేస్తాడు. అయితే అలా దేశం వదిలిపెట్టైనా పారిపోవాలా. అదే దేశంలో వాళ్ళు సజీవులుగా ఉండరు, చంపేస్తారు. ఎందుకంటే అదే రాజకుటుంబానికి చెందినవాడు కాబట్టి ఆ రాజ్యంలో కొంతమంది ఇంకొకటి వెంట పెడితే తిరుగుబాటు వచ్చింది. అందరూ కలిసి ఇతన్ని చేస్తారు. దాని గురించి ఏం చేస్తారనమాట? చంపేస్తారు అంతే. ఒకవేళ పసిగుడ్డున్న ఆడిని కూడా చంపేస్తారు. ఆడు పెద్దయ్యి మళ్ళీ నాకు పోటీగా వస్తాడు అనేటువంటి అది రాజనీతి. శత్రువులు ఉంచరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయినా సరే ఉంచరు, చంపేస్తారు. అలాంటిది నాకు పోటీగా ఒకడు పుట్టాడా? ఎక్కడ ఏంటి జాగ్రత్తగా కనుక్కుని నాకు వచ్చి చెప్పండి అని ధర్మగర్భంగా మాట్లాడాడు హేరోదు. ఆ లేఖకులు అందరూ తీశారు, ధర్మశాస్త్రాలను పరిశీలన చేసి బెత్లెహేములో పుడతాడని రాయబడి ఉంది అని చెప్పారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు బెత్లెహేం వైపుకి వెళ్ళారు. బెత్లెహేం వైపుకి వెళ్ళారు. ఒక 12 కిలోమీటర్ల దూరం, 12 లేదా 12 మైళ్ళ దూరంలో ఉంటుంది. అది అంత దూరం, పెద్ద దూరం కాదు బెత్లెహేం. అక్కడికి వచ్చారు, అడుగుతున్నారు ఎక్కడ అంటే ఇదిగో ఈ ఇంట్లోనే ఎవరో చెప్పారు, ఈ ఇంట్లోనే ఇక్కడేనా అంటే అని చెప్పేసి అని అలా ఒకసారి పైకి చూస్తే వాళ్ళు ఎక్కడో తూర్పు దేశంలో ఉన్నప్పుడు కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు చూసినటువంటి ఆ తార ఇప్పుడు అక్కడే ఉంది. దాన్ని అస్సలు గమనించలేదు వీళ్ళు. వాళ్ళు అక్కడ బయలుదేరిని మొదలుకొని వారి ముందు నడుస్తూనే ఉందటది. ఏ విషయాన్ని దేవుడు మధ్యలో వదిలిపెట్టాడు? తన ఉనికిని తార ద్వారా
వాడికి తెలియపరిచాడు. అలాగే ఆయన ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి కూడా దారి చూపించేవాడు కూడా ఆయనే. అది వారి పైనే నడుస్తుంది. అసలు తలెత్తి చోట్ల ఈ లోక జ్ఞానం ఏం చేస్తుంది? మనుషుల్ని ఒక రకంగా మూర్ఖత్వంలోకి తీసుకెళ్ళిపోతుంది. మీకు ఇదివరకు సరదాగా చెప్పుకునేవాళ్ళం కదా, ఒక రాత్రి వేళ పౌర్ణమి నాడు నిండు చందమామ ఆకాశంలో ఉండగా ఒక నీటి గుంట చుట్టూను ఓ నలుగురు చేరి, ఒకడేమో వల ఎత్తనాడు, ఒకడేమో తెడ్డెడుతున్నాడు, ఇంకోడు మూత ఎత్తాడు. ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తారు చుట్టూ చేరి. లాగి 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 రిర్రి జారిపోయాడు రా అంటున్నాడు. ఇలా రిర్రి జారిపోయాడు రా అంటున్నాడు. అటువైపు ఒక పెద్ద అయిన గుర్రం మీద వెళ్తూ ఏంటి అర్ధరాత్రి పూట అడుగులో ఎలా ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఇక్కడ ఆగి కాసేపు చూశాడు. ఏం చేస్తున్నారు, ఏం లాగుతున్నారు, ఏం అర్థం కాలే. ఆఖరికి అనలారా ఏంటి మీరు ప్రయాసపడుతున్నారు దేనికోసం ఏంటి అని అడిగాడంట. ఇలా చూస్తున్నారు కదా, సమాధానం చెప్పట్లేదు. ఇంకో గుడి దగ్గరికి వెళ్ళి అడిగిన ఆడంతే. ఇలా చూసి ఆడు పని ఆడు చేసుకుంటున్నాడు. అలా నలుగురు చుట్టూ తిరిగారు. నలుగురు కూడా అలాగే ఉన్నారు. ఆఖరికి ఒకడు నీకని పిచ్చెక్కిందా నీకు, ఈ లోకంలో లేవా నువ్వు, ఏం జరిగిందో నీకేమో అర్థం కావట్లేదా? ఏం జరిగిందయ్యా బాబు, ఏం జరిగింది చెప్పు అంటే, అయ్యా మళ్ళీ ఏం జరిగిందంటాడా, చందమామ నువ్వు ఇట్లా పడిపోయింది బాబు, దాన్ని తీద్దామని మేము నానా అవస్థలు పడుతుంటే ఏం జరిగింది అన్నాడు. ఏం జరిగింది అన్నాడు అని చెప్పేసి వెంటకారం మళ్ళీ వాళ్ళు. ఓ నాయన వీళ్ళేం గొప్పలు బాబు, అయ్యే బాబు అనలారా, చందమామ నీళ్ళు పడిపోలేదయ్యా, దాన్ని నీడని చూస్తున్నారు మీరు, ఒకసారి పైకి తలెత్తి చూడండి, నువ్వేమన్నా మాకు సహాయం చేస్తే చెయ్యి, లేకపోతే పై మమ్మల్ని ఆటంకపరిచేమంటే మర్యాదగా ఉండదు అన్నారు. నాయన మూర్ఖులకి జ్ఞానం చెప్పడం అంతా బుద్ధి తక్కువ మరొకటి ఉండదు, మీరు చావండి అని చెప్పేసి పాప ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు తంటాలు పడ్డారు ఒకటి నడువు లాగింది బాగా, ఒకటి గట్టిగా నడువు లాగేసి పైకి లేచి ఇలా అన్నాడు. పైన కనపడి వచ్చేసి పైకి వెళ్ళిపోయాడు చూడండి పైకి వెళ్ళిపోయాడు అంటే అందరూ చూసి మన కష్టం ఫలించింది రోయ్, కష్టం పడితే పడ్డాం కానీ మొత్తం మీద చందమామను పైకి ఎక్కించేసాం అని చెప్పేసి. ఈ లోక జ్ఞానం ఇలానే ఉంటుంది. లోక జ్ఞానం ఇలాగే ఉంటుంది. వాళ్ళు తల పైకెత్తి చూస్తే వాళ్ళు చూసిన నక్షత్రం వారి ముందు నడుస్తుంది. దాన్ని చూసే తెలివితేటలు లేవు, ఒకటే ఉండిపోయింది. ఇంకా రాజుగారి ఇంట్లో పుట్టి ఉంటాడు. ఎందుకంటే రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుడతాడు, రాజాంతపురంలోనే పుడతాడు. అండ్ తల పైకెత్తి చూడకుండా తల కిందకి పెట్టుకుని రాజాంతపురంకి వచ్చేసి అడిగేశాడు. జ్ఞానులే ఏమైపోయింది వారి జ్ఞానం? ఈ లోక జ్ఞానం మనిషిని వెర్రుడిగా చేసేస్తుంది. అది గొప్ప జ్ఞానులు, నక్షత్రాలు కదలిక, గ్రహాల కదలిక, ఇవన్నీ చూసి ఏం జరగబోతుందో చెప్పగలిగేంత గొప్ప జ్ఞానం ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళు ఈ లోక జ్ఞానం ముందు ఓడిపోయారు. లోక జ్ఞానం అంత ప్రమాదం. అందుకని ఈ లోక జ్ఞానాన్ని మీరు అనుసరింపొద్దు, అది మిమ్మల్ని నష్టపరుస్తుంది. కాబట్టి దాన్ని మీరు అనుసరించొద్దు అని చెప్పాడు. మరి ఈ జ్ఞానుల ఈ అతి తెలివితేటల వల్ల ఎంత నష్టం జరిగిందో తెలుసా? వాళ్ళు వచ్చారు, ఆయన ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు గొల్లలు చూసినప్పుడు పశువుల పాకలో ఉన్నాడు, కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు. వచ్చారు, ఇంట్లో ఉండి చూసేసి వెళ్ళిపోయారు. హేరోదు ఏం చెప్పాడు? నర్మగర్భంగా చెప్పాడు, మీరు వెళ్ళి ఆయన వెతికి ఆయన ఆరాధించొచ్చి ఆయన ఎక్కడున్నాడో ఏంటో వివరం నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను అని చెప్పాడు. ఉద్దేశం ఏంటి?
చంపేయాలని. అప్పుడు మళ్ళీ దూత వారికి హెచ్చరిక ఇచ్చింది, మీరు తిరిగి హేరోదు దగ్గరికి పోకండి, వేరే త్రోవను వెళ్ళిపోండి అని చెప్పింది. వీడు చూశాడు, వస్తారు ఇంకా వస్తారు ఇంకా వస్తారు ఇంకా వస్తారు, వాళ్ళు ఇంకా రాలేదు. ఈ జ్ఞానులు నన్ను మోసం చేశారు అని అనుకున్నాడు. అనుకుని ఎప్పుడు పుట్టుంటాడు ఆ కాలం అది చూశారు. దాదాపు 2 సంవత్సరాల లోపు అయ్యి ఉండొచ్చు ఆయన పుట్టి. జనసంఖ్య రాసి 2 ఏళ్ళు అయ్యి ఉంటుంది, 2 ఏళ్ళ లోపు అయ్యి ఉంటుంది. జనసంఖ్య టైంలోనే కదా పుట్టాడు ఆయన. దాంతో చేశాడక సైనికుల్ని పంపించాడు. 2 సంవత్సరాల లోపున్న ప్రతి మగపిల్లాన్ని చంపేయండి అన్నాడు. 2 సంవత్సరాల లోపున్న ప్రతి మగపిల్లాన్ని చంపేసేయండి. ఎంతమంది బిడ్డలు చనిపోయారు, ఎంతమంది తల్లులు కడుపు కోత, ఎంత హాహాకారాలు, దుఃఖం. దీనంతటికీ కారణం ఎవరు? ఎవరు? జ్ఞానుల ఈ లోక సంబంధమైన జ్ఞానం. వాళ్ళు నిజంగా మంచి జ్ఞానులే, వాళ్ళు మంచి జ్ఞానులే కాబట్టి యేసుప్రభు పుట్టుకను వాళ్ళు తెలుసుకోగలిగారు. అంతవరకు మంచి జ్ఞానులే. ఆయన చూద్దాం అనుకున్నప్పుడే ఈ లోక మర్యాద వైపుకు వారు వెళ్ళిపోయారు. ఈ లోక మర్యాద దాని ప్రభావం మరి ఎన్ని వేల మంది 2 ఏళ్లలోపు మగపిల్లలు చచ్చిపోయారో తెలియదు. ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పిల్లల్ని లాక్కొచ్చి నరికేయడమే. చాలా దుర్మార్గం చేశారంటే అప్పుడు. ఆ పిల్లాన్ని ఇలా పైకి ఎగరేసి కత్తెట్టి నరికేసేవారంట. ఎంత కడుపు కోత ఆ తల్లులకి. ఈ లోక జ్ఞానం వల్ల ఎంత నష్టం ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు ప్రేమగలడు, ఆయనేం విడిచిపెట్టేయలేదు వాడిని. ఆయన ఉనికిని, ఆయన పుట్టినటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియపరిచాడు. అక్కడికి చేరుకోవడానికి దారి కూడా చూపిస్తున్నాడు. 2:9 చదువు. పోచుండగా ఇదిగో నక్షత్రము నిలుచు వరకు నడిచాను, కానీ అన్నాళ్ళు చూడలే. తల పైకెత్తలేదు, దాన్ని చూడలేదు. వారికి ముందుగా అది నడుస్తూనే ఉంది. వాళ్ళు ముందు వెళ్ళింది, దాన్ని నోరు లేదు. లేకపోతే చెప్పును, రే కూర్చోలేరా, అడగలుగుతారండి, నన్ను చూడండి, నా వెనకెళ్ళరండి అన్ను. పాపం అది హేరోదు ఇంటికి వెళ్ళినప్పుడు అది చాలా బాధపడిపోయి ఉంటుంది. ఏంటి ఇది బుద్ధి చేయలేదు, ఇక్కడికి వచ్చే రేడిలో నేను దారి చూపిస్తున్నాను కదా, నా కూడా రాకుండా తలెత్తి చూడరేంటి అసలు వీళ్ళు అనుకుని ఉంటుంది. అది అక్కడ దాకా వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఎక్కడున్నాడో ఎత్తుక్కుంటూ బెత్లెహేము వెళ్తుంటే మళ్ళీ అక్కడికి నడిచింది. అది ముందుగా నడుస్తూనే దారి చూపించేది ప్రయత్నం అది చేస్తూనే ఉంది. కాబట్టి పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఎప్పుడు కూడా ఉత్తమమైనది, అదే స్థిరమైనది, శాశ్వతమైనది. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏదుందో అది చాలా ప్రమాదకరమైనది, అది ఉత్తమమైనది ఏమాత్రం కూడా కాదు కదా. కాబట్టి ఏం చేయాలంట? యాకోబు 3:15 నుంచి చదవండమ్మా. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యాల జ్ఞానము వంటియునైనా చదువు కంటిన్యూ చెయ్యి. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానం, ఈ జ్ఞానం వల్ల, ఈ లోక జ్ఞానం వల్ల శరీర కార్యాలు వృద్ధి పొందుతాయి. అసూయ, ద్వేషం, మత్సరం, కాపటం, ఇలాంటి పాప కార్యాలు, శరీర కార్యాలు. గలిత 5:19 చెప్పినట్టుగా
ఇవన్నీ దాన్ని అనుసరించి ఉంటాయి. ఈ లోక జ్ఞానం దాని వెనకలు ఇవన్నీ ఉంటాయి. కానీ పైనుంచి వచ్చే జ్ఞానం చదువు, అది సమాధానకరమైనది. అమ్మా ఏంటి? మరి మృతమైనది అంటే చచ్చిపోయిందా? మృదువైనది. అది సులభంగా లోబడున్నది. ఇప్పుడు దాకా చెప్పుకున్నది అదే. కన్న తల్లిదండ్రులకు బిడ్డలు సులభంగా లోబడేలా చేసేది పైనుంచి వచ్చేటువంటి దేవుని జ్ఞానం. కానీ ఈలోక సంబంధమైన జ్ఞానం తల్లిదండ్రులకు లోబడనీయదు, వారికి విధేయులుగా ఉండనీయదు. అదేదో హక్కుగా నువ్వు చేయాల్సిందే, నువ్వు ఇవ్వాల్సిందే, అది నన్ను ఎందుకు కన్నావు నువ్వు అని అడిగే స్థితికి తీసుకెళ్ళిపోతాను. నువ్వుకంటే నా మీద నీకు హక్కు వచ్చేద్దా? నా జీవితం మీద నీ హక్కు ఏంటి? నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు కూడా పోతాను, నీ ఏంటి? ఇలా తయారైపోయారు. ఎందుకంటే లోబడే జ్ఞానం కాదు ఇది, ఈ లోక సంబంధమైన జ్ఞానం. వీళ్ళు ఏం చెప్తారు? అదే చెప్తారు. అవునరా, అయితే నువ్వుకంటే నీ ఇష్టమైన నెరవేరాలండి, నువ్వుకంటే నీ ఇష్టమైన ఇలాగే ఇరుగు పొరుగు వాళ్ళకి సంభవించేదాకా అది వాళ్ళకి వస్తేనే, లేకపోతే ఇలా నీ చెప్తే తప్పు కదా అని బిడ్డ చెప్తారా? చెప్పరు. ఇది ఈ లోక జ్ఞానం అలాగే ఉంటుంది, చెప్పరు. కోర్టుకి వెళ్ళినా అదే చెప్తుంది, కోర్టులు న్యాయమూర్తులు కూడా అదే చెప్తారు. ఏంటి వాళ్ళు మైనర్స్ కాదు, వాళ్ళు మేజర్స్. వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు, నువ్వు అడ్డు పెట్టకూడదు. కోర్టులు కూడా ఏం చెప్తాయి. ఇది ఈ లోక సంబంధమైన జ్ఞానం. తప్పు, నిన్ను కన్నారు, నీ మలమూత్రాలు ఎత్తారు, నిన్ను పెంచారు, నిన్ను పెద్ద చేశారు, ఆశలని నీ మీదే పెట్టుకున్నారు. మరి తినకపోయి నీ కడుపు నింపారు, మరి ఒంటికి సరైన గుడ్డన్నా లేకపోయి నీకు మంచి వస్త్రాలు ఇచ్చారు, మరి చేతికి చిన్నగా వాచి లేకపోయి నీకు మంచి వాచి కొనిచ్చారు, మరి చిన్న సెల్ ఫోన్ లేకపోయి నీకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు, నీకు మంచి బైక్ కొనిచ్చారు, లేదా ల్యాప్టాప్ ఇచ్చారు, లేదు కంప్యూటర్ కొని. ఇవన్నీ ఎందుకోసం ఇవన్నీ నీకు చేశారు? ఇది చెప్పరు. ఇది వాళ్ళకి తట్టకుండా ముందే పోయింది. కాబట్టి ఇలాంటి వాళ్ళు కొట్టివేయబడాలి అని చెప్పాడు దేవుడు. కొట్టివేయబడాలి. అలానే అయిపోతున్నారు అలాంటి పిల్లలు. ఆఖరికి ఆ కన్న తల్లిదండ్రులు వారిని చచ్చిన వాళ్ళతో సమానంగా చూసుకుంటున్నారు. అంటే కొట్టేయబడినట్టే కదా. ఎప్పుడైతే తల్లిని తండ్రిని తక్కిరించేసి వారి గుండెల మీద తన్నేసి, ఏంటి నువ్వు కన్నావు కాబట్టి నా మీద నీకు హక్కులు వచ్చేస్తాయా? మరి కన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి వస్తాయి హక్కులు. నువ్వు కొన్న వస్తువు మీద నీ కాకపోతే పక్కింటోడికి వస్తుందా హక్కు? ఇది సింపుల్ జ్ఞానం కదా, ఇది సింపుల్ జ్ఞానం కదా. ఈ రకంగా మాట్లాడటం దేవుని చిత్తానికి పూర్తి విరుద్ధం. ఇది ఈ లోక జ్ఞానం నేర్పుతున్నటువంటి విధి. దానివల్ల అందరికీ కష్టాలే, అందరికీ బాధలే. బిడ్డ అని చెప్పి స్మార్ట్ ఫోన్ కొనేసి 20,000 ఫోన్, 25,000 ఫోన్, 50,000 ఫోన్ కొనేసి ఇచ్చేస్తున్నారు. అది చాలా వరకు మనకు కొంచెం సహాయపడుతుంది, కానీ అంతకు మించి చెడగొడుతోంది. బాగుపడాలి అనుకునే బిడ్డ ఎవరైనా సరే, నాకు ఇటువంటి పనికి మాలిన ఫోన్ వద్దు, నేను దూరంగా ఉంటున్నాను కాబట్టి మీకు నాకు మధ్య ఒక సమాచారం తెలియపరచడానికే. హైదరాబాద్లో మా చిన్నాన్నగారు అబ్బాయి ఉన్నాడు, రియల్టర్. వాడు బిల్డింగ్ పెద్ద పెద్ద టవర్స్లు కట్టి ప్లాట్లు అమ్ముతాడు. వాడు కొడుకు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాడు. వాడు కట్టించినటువంటి వేరే ఒక టవర్లో ఒక ఫ్లాట్ అలా ఉంచుకొని
అక్కడే తల్లి తండ్రి వాడే, ఇంకెవరు ఉండరు అని ఈ ఇంట్లో ఉంటే నాకు ఆటంకం అని చెప్పేసి వాడు ఆ ప్లాట్లోకి పోయి అక్కడుండి వాడి దగ్గర 50,000 ఫోన్ ఉంది, యాపిల్ ఫోను. ఆ ఫోను వాళ్ళ నాన్నకి ఇచ్చేసి, నాన్న నాకు 1000 రూపాయల ఫోన్ కొని, ఒక 1000 రూపాయల ఫోన్ కొని, నాకు ఇది వద్దు అని చెప్పేసి 1000 రూపాయల ఫోన్ కొనుక్కున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులు వాడితో మాట్లాడడానికి, వాడు తల్లిదండ్రులతో మాట్లాడడానికి, లేకపోతే ఎవరితో స్నేహితులతో మాట్లాడడానికి సరిపోతుంది. అది చాలు నాకు. లేదా స్మార్ట్ ఫోన్ కనుక తీసుకుంటే అందులో తలకాయ పెట్టిన తర్వాత ఇంక అది బయటికి రానెత్తదా? అందులో తలకాయ పెట్టి చూడటం మొదలెట్టి రానెత్తదా? అది కాకపోతే అది, అది కాకపోతే దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది. అప్పుడప్పుడు ఫ్లాష్ మెరుస్తూ ఉంటుంది, అడ్డంగా ఒకటి వచ్చేస్తుంటుంది. ఇంకెందులోంచి తలకాయ బయటికి తీసేదే లేదు. చదువు కొండెక్కేద్దాం. ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అయ్యాడు. ఇప్పుడు ముంబైలో ఉన్నాడు. ముంబైలో ఇప్పుడు యాపిల్ కాదు, ఇంకా ఇంకా మంచిగా ఇంకా ఖరీదైన కొనుక్కోవచ్చు. ఫస్ట్ క్లాస్ మంచి జాబ్ వచ్చేసింది. ఒక పెద్ద మేనేజర్ పోస్ట్లో ఉన్నాడు. కాబట్టి భవిష్యత్తును ప్రేమించేటువంటి బిడ్డలు ఎప్పుడూ కూడా ముందు తమ మట్టుకు తమే నిర్ణయానికి రావాలి. వాళ్ళకి చిన్న వయసు కాబట్టి వారికి తట్టనప్పుడు తల్లిదండ్రులు చెప్పేదానికైనా విధేయత చూపించాలి. తల్లిదండ్రులకు ఆ బిడ్డ మీద ప్రేమ లేదా? ప్రేమతో కదా ఏదైనా చెప్పేది. కానీ ఈ లోక మర్యాద దాన్ని గెలవనట్లా. చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి కూడా ఆ పిల్లల్ని సపోర్ట్ చేసి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఆ ఇంటి ఏదైనా కష్టం వస్తే ఎవడన్నా వస్తారా? ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ తర్వాత వస్తారా? ఎవడు రాడు. పెద్ద న్యాయమూర్తులుగా వచ్చేసి ఈ తల్లిదండ్రులకు ప్రేమ లేనట్టు, వారికే ప్రేమ ఉన్నట్టు, ఇదంతా లోక మర్యాద. లోకం ఇలాగే ఉంటుంది. లోకమంతటిని మనం చూస్తున్నాం కదా. అందుకని అలాంటి ఈ లోక మర్యాదను అస్సలు మీరు అనుసరించొద్దు. తల్లిదండ్రుల దగ్గర నుంచి బిడ్డల దాకా అదే న్యాయం. ఇక లోక మర్యాదను తల్లిదండ్రులు అనుసరించకూడదు, పిల్లలు కూడా అనుసరించకూడదు. ముందు తల్లిదండ్రులు అనుసరించకుండా ఉంటే అది మెల్లగా పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. తప్పు ఎక్కడ జరుగుతుంది? తల్లిదండ్రుల దగ్గరే జరుగుతుంది, అక్కడే జరుగుతుంది. ఏదో తన బిడ్డకి ఏదో అన్నీ మంచి 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 విలువైనవి కొనిచ్చేస్తున్నామని మీరు చాలా గొప్పగా కాళ్ళ దగ్గరే చెప్పుకుంటున్నారు అంతే. ఆ తర్వాత మంచిగా ఉండేవాళ్ళు తక్కువ ఉంటున్నారు, దాన్ని ఉపయోగించుకుని చెడిపోయే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. రేపొద్దున్నే గుండెల మీద తన్నేసి వెళ్ళిపోతారు. చూడండి, ఈ లోకంలో ఉన్నంతకాలం తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి ఇవి కనీస అవసరాలు. అవి సంపాదించుకుని అవి కలిగి ఉండి రోజులు మనం ముగించేసుకోవచ్చు. మనమేమీ ఎటెళ్ళ కాలం ఈ లోకంలో ఉండేవాళ్ళం కాదు, కొంతకాలమే. ఒక రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటే అలాంటి దానికి అడ్జస్ట్ అయిపోయి దిగేదాకా ప్రయాణం చేస్తావు. ఈ సీటు ఉండకపోవచ్చు, నుంచోడానికి చోటు లేకుండా పోవచ్చు, చాలామంది అల్లరి గొడవ కింద ఉండొచ్చు. ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి మనం దిగిపోం. అలాంటిని భరించుకుంటూనే ఎక్కడ దిగాలో అక్కడి వరకు మనం ప్రయాణం చేస్తాం. అలాగే మనం ఈ లోకంలో యాత్రికులం, ప్రయాణికులమై ఉన్నాం. ఈ యాత్ర ముగించుకోవాలంతే. ఇక్కడ ఎటెల కాలం ఉండిపోం. కాబట్టి బ్రతకడానికి అవసరమైనవి ఏంటి? అవి మనకి దేవుడు తప్పకుండా ఇస్తాడు, సందేహమేమీ లేదు. పక్షుల్ని పోషించే నేను నిన్ను పోషించనా? గడ్డి పూలను అలంకరించిన నేను నిన్ను అలంకరించనా? నీకేం కావాలో నాకు తెలుసు. నా నీతి, నా రాజ్యం,
నా బోధల్లో ఉంది. వాటిని అనుసరించండి, వాటిని అనుసరించి మీరు నడుచుకోండి, సరిపోదు. దీనికి భిన్నంగా ఇన్ని ఆలోచనలు చేస్తున్నాం మనం. చాలా పిల్లలు కూడా తెలుసుకోవట్లే. తినటానికి ఉండడానికి సరిపడి ఇక్కడ సంపాదించుకోలేము మనం. ఎక్కడికో వెళ్ళిపోవడం. చదువుకోవడానికి వెళ్తే ఓకే, ఇంకా అక్కడే ఉండిపోతే నీకన్నా తల్లి తండ్రి సంగతి ఏంటి? రోజు ల్యాప్టాప్లో కనపడి హాయ్ డాడ్ హాయ్ మామ్ అంటే సరిపోద్దా? జ్వరం వస్తుంది, ఈ ట్యాబ్లెట్ వేసుకున్నావా, ఇది చూడు పేరు, ఇలాంటి ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకోవే అని ల్యాప్టాప్లో చూపిస్తే సరిపోద్దా? నువ్వు కనిపెట్టుకుని ఉండొద్దా తల్లి దగ్గర తండ్రి దగ్గర? అవసరానికి అది ఎలా కుదురుతుంది? వదిలిపెట్టి వెళ్ళిపోతే నీ బ్రతకడానికి ఈ లోకంలో సరిపోదా? ఈ దేశంలో సరిపోదా? ఈ దేశంలో పుట్టావు, నీ జ్ఞానాన్ని ఈ దేశం కోసం ఉపయోగించాలి. నిన్ను కన్న తల్లిదండ్రుల కోసం వాడాలి. వారిని జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. అది నీ బాధ్యత కదా. కాబట్టి వాళ్ళు అలా అవడానికి కూడా తల్లిదండ్రులే కారణం. ఆ తల్లిదండ్రులు ఎవరినో చూస్తారు. ఆడి పిల్లాడు అమెరికాలో ఉన్నాడు, ఆడి పిల్లాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఏడు పిల్లాడు ఇక్కడ కెనడాలో ఉన్నాడు, ఏడు పిల్లాడు లండన్లో ఉన్నాడంట. నువ్వు కూడా బాగా చదువుకుని అమెరికా వెళ్ళాలి రా, నూరి పోస్తారు. వాడికి అదే ఎక్కిపోద్ది బొరలోకి. నేను అక్కడికి ఈ దేశం వదిలిపెట్టి బయటకు వెళ్ళకపోతే ఏమైపోతాను అన్న స్థితికి వచ్చేస్తారు. ఈ దేశంలో అందరూ బతకట్లేదా? ఎంత కావాలి నీకు తినడానికి? ఎంత గుడ్డ కావాలి ఒంటికి కప్పుకోవడానికి? ఎంత ఇల్లు కావాలి నీ ఇంట్లో ఉండడానికి? ఈ దేశంలో నీకు తెలివితేటలతో నువ్వు సంపాదించుకోలేవా? పైగా వీలు కల్పించేది నేనే అని ప్రభు చెప్తున్నాడు కదా. నువ్వు ఆస్తిని సంపాదించుకోవడానికి, భాగ్యాన్ని సంపాదించుకోవడానికి వీలు సామర్థ్యం కలిగించువాడను నేనే అంటున్నాడు ఆయన. ఆయన జ్ఞానాన్ని అనుసరించి ఆయన యందు భయము భక్తి కలిగి నువ్వు నడుచుకుంటే ఈ లోకం నేను పైన పెడతాడైనా, నేను కింద పెట్టాడు. ఆయన చెప్పాడు కదా, నా ఆజ్ఞలు నా కట్టడలు నువ్వు అనుసరించి నడుచుకున్న రోజున నిన్ను పైవాడుగా ఉంచుతాను, నిన్ను తలగా ఉంచుతాను. ద్వితీయోపదేశకాండము 28 విని వాటిని అనుసరించి గైకొని నీడలా యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడుగా ఉండవు కానీ కిందివాడుగా ఉండవు. ఇంకా ఇంకో మాట ఉంటుంది, నువ్వు అప్పిచ్చువాడుగా ఉంటావు కానీ అప్పిస్తావు కానీ అప్పు చేయవు. దేవుడు మాట ఇచ్చాడు నీకు. ఆయన అబద్ధికుడా? ఆయన మాట తప్పేవాడా? ఆయన ఆజ్ఞల్ని అనుసరించాల. అందులో తల్లిదండ్రులను గౌరవించటం, తల్లిదండ్రులను మన్నించటం, వారికి విధేయులై ఉండడం, వారి ప్రతి అవసరత తీర్చటం, ఆదుకోవడం, ఇవన్నీ దేవుడిస్తున్నటువంటివే. వీటిని వాళ్ళు అనుసరించకుండా పోవడాన్ని బట్టి పైవారిగా ఏముండరు, తలగా ఏముండరు. ఎప్పుడు ఇది అంటారు లంక మేత గోదావరి ఈత అన్నట్టు అదే పరిస్థితి. ఏం సంపాదించినా ఇక్కడ వదిలిపెట్టే పోవాలిగా. కూడా ఏమైనా వచ్చుద్దా? ఏమీ రాదు. ఈ లోకంలో ఈ దేశంలో దేవుడు నేను బతికించలేడా? నిన్ను పోషించలేడా? నీ అవసరాన్ని తీర్చలేడా అని చెప్తున్నాడుగా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలను కట్టడల్ని నువ్వు అనుసరించి నడుచుకుంటే నిన్ను తలగా నియమిస్తాను, తోకగా ఉంచను. నువ్వు పైవాడుగా ఉంటావు, కిందివాడుగా ఉండవు.
అప్పిస్తావు. అప్పు చేయి. వీటికంటే ఏం కావాలి మనకి? ఎందుకంటే ఏం కావాలా? ఈ లోక మర్యాదను అనుసరించి పోతున్నారు అంతే. వాళ్ళ పిల్లలు అమెరికా పోయారు, వీళ్ళ పిల్లలు జర్మనీ పోయారు, వాళ్ళ పిల్లలు ఆస్ట్రేలియా పోయారు, వాళ్ళ పిల్లలు కెనడా వెళ్ళారు, అది దుబాయ్ పోయాడు. మనం కూడా అలా వెళ్ళిపోవాలా? వాళ్ళు వెళ్ళిపోవాలా. మరి నీ బాధ్యతలు, నీకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి బాధ్యతలు నిర్వర్తించట్లేదు కదా. దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఈ దేశంలో నీ దీర్ఘాయుష్మంతుడు అవడం కొరకు నీ తల్లిని తండ్రిని సన్మానించు అని దేవుని ఆజ్ఞ కదా అది. నిర్గమకాండం 20:12 చదువు. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నీకెక్కడ దేవుడు ఏమిచ్చాడో అది నువ్వు దీర్ఘకాలం అనుభవించాలంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నీ పేరు అక్కడ నిలిచి ఉండాలంటే నువ్వేం చేయాలి? నీ తల్లిని తండ్రిని, ఎందుకంటే నువ్వు ఈ లోకంలోనికి రావడానికి, నువ్వు ఇంతవాడు అవ్వడానికి వాళ్ళే కారకులు. మరి ఎలా నువ్వు కృతజ్ఞత తీర్చుకోవా? వాళ్ళు నీ కోసం చేసినటువంటి త్యాగం ఏంటి అని చెల్లించకుండా పోతావా? అలా పోతే కృతజ్ఞుడికి ఆశీర్వాదం ఎక్కడొచ్చుద్ది? దేవుని ఆశీర్వాదం మనకి దొరకాలంటే మనం ఏం చేయాలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. అందుకు భిన్నంగా, అందుకు దూరంగా మరి వెళ్ళిపోతూ ఉంటే ఎలా? తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోవడం. ఈ దేశం వదిలిపెట్టిపోతేనే దూరం అని కాదు, ఈ దేశంలోనే ఉన్నా పట్టించుకునేటువంటి బిడ్డలు ఈ దేశంలోనే ఉన్నా పక్క వీధిలోనే ఉండొచ్చు, అలా అమెరికాలో ఉన్నంత దూరంగా ఉంటారు. ఆ అమ్మ ఎలా ఉంది, నాన్న ఎలా ఉంది, వాళ్ళు తిన్నారా, వాళ్ళు ఏమన్నారు పట్టించుకోరు. అప్పుడు అమెరికాలో ఉంటే ఏంటి, పక్క వీధిలో ఉంటే ఏంటి, పట్టించుకున్నాడు ఎక్కడ ఉండేంటి? మన దూరంగా ఉన్నప్పుడు కనీసం ఫోన్ చేసి నాన్న ఎలా ఉన్నావు, అమ్మ ఎలా ఉంది, ఒంట్లో బాగుందా, తగ్గిందా, డాక్టర్ని పిలుచుకున్నారా, ఈ మందులు వేసుకున్నారా, ఏమైనా తిన్నారా అని అడుగుతాడేమో. ఈ పక్కిదిలో ఉండి అలా అడగరు, అసలు చూడరు, పట్టించుకోరు. అటువంటి బిడ్డలు ఉంటే ఏంటి? తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలో నీ చెదలు పుట్టవా గిట్టవా అన్నాడు కవిగారు. తల్లిదండ్రుల మీద దయ చూపించడం ఏంటి అసలు? నువ్వు ప్రేమ చూపించాలి, దయ చూపించడం ఏంటి? అసలు తల్లిదండ్రుల మీద దయ చూపించడం ఏంటి? నువ్వు అసలు వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళకి విధేయత చూపించాలా, వాళ్ళకి నువ్వు లోబడాలా, దయ చూపడం ఏంటి? ఆ మాట కూడా అనవసరమే అసలు. అయితే కవిగారు అలా రాశాడు, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టని. పుడితే ఏంటి చెత్తేయండి అన్నాడు. అంతేనా? పుడితే ఏంటి చెత్తేయండి. అటువంటి వాడు పుట్టలో ఎన్నో చెదలు పుడతాయి, బోళ్ళు అలా కదిపితే చాలా కమ్మేసుకొచ్చేస్తాయి. అవి ఎలా చేసినాయి ఎవరికి తెలియదు. ఎన్నో పుడతాయి చేస్తాయి అని చెప్పాడు ఆయన. అది ఒక కవి రాసినటువంటి మనసులోని మాట. నిజమే కదా, ప్రభు చెప్పింది అదే కదా. వాళ్ళందరికీ ఇవే ఆదర్శాలు. ఈ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి ఎలా వచ్చిందని జ్ఞానం వరకు ఇటువంటి వాటిని చదవడాన్ని బట్టి వినడాన్ని బట్టి తెచ్చుకున్న జ్ఞానం అది. ప్రభు చెప్పింది అదే కదా. తల్లిదండ్రుల మీద దయ లేకపోతే ఆయన చంపేయన్నాడు అంతే. ఆయన జనాల్లో నుంచి కొట్టి అంటే చంపేయమనే కదా. ఈ కవి అదే చెప్తున్నాడు. మనం అల్ప సంతోషులం కదా. మరి ఇంకొకటి ఉంటుంది ఈ పుత్రుడి మీదే, ఇంకొక పద్యం ఏంటిది? కానీ మనం ఉత్సాహపడిపోతుంటాం, పుత్రుడు ఉంటాడని. కానీ అక్కడే ఉంది,
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టరు. జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి అన్నాడు. ఆ పుత్రోత్సాహాన్ని పొందలేకపోవడానికి కారణం ఏంటి? కన్న తల్లిదండ్రులే. వాళ్ళకి లోక మర్యాదను అనుసరించి అని ఈ దేవుని జ్ఞానంతో పెంచకపోవడమే. దానివల్లే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది. వారిని బట్టి ఆ తండ్రికి తల్లికి సంతోషం ఉండదు. ఎందుకంటే ఎవరు వారిని పొగడరు, మెచ్చుకోరు, మంచివాళ్ళు అనరు. మన బిడ్డలను ఎవరన్నా మెచ్చుకున్నారంటే కదా మన గర్వం. తిడితే మన తలకాయ కొట్టేసినట్టే కదా. ఆ తిట్టేవాడు కూడా మనల్ని తిడతారు. ముందు ఎవడరా నేను కన్నాడో, ఇలాగే పెంచాడు నీ బాబు నీ అమ్మను అని చెప్పేసి ఆని తిట్టరు, ముందు కన్నవాళ్ళు తిడతారు. కాబట్టి అందరూ వాడిని పొగిడేలా పెంచే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదే కదా. అలా పెంచకపోవడాన్ని బట్టి వాడిని తిడుతున్నారు, నిన్ను తిడుతున్నారు. కాబట్టి పుట్టాడని చెప్పేసి ఆహా అబ్బాయి పుట్టాడు, ఓహో అబ్బాయి పుట్టాడు, సంకలు కొట్టుకోకు అంటాడు ఆయన. కొట్టుకోకు, నువ్వు నిద్రపోతుండగా నీకే తెలియకుండా దేవుడు నీకు ఇచ్చాడు. వాడిని నువ్వు మంచిగా పెంచు, దేవుని వాక్య జ్ఞానంతో పెంచు, దేవుని మాటలని రొట్టెతో పాలతో పెంచు. అది చిన్నప్పటి నుంచి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలా. అదే రీతిని తనను కన్న తల్లిదండ్రుల పట్ల కూడా అదే భక్తి అదే వినయం చూపించాలి వాడు. అప్పుడు మాత్రమే వాడు ఎదిగి పెద్దోడైన తర్వాత దేవునికి ఘనత, కన్నోళ్ళకి ఘనత. అందుకు భిన్నంగా జరిగింది అంటే తప్పు తల్లిదండ్రులదే, తల్లిదండ్రులదే. వాళ్ళు పట్టించుకోకపోవడం, ఊరిని ఏదో డబ్బులు ఇచ్చేసేయడం, లేదా బళ్ళు ఇచ్చేసేయడం, లేదా ఫోన్లు ఇచ్చేసేయడం, లేకపోతే నగలు కొని ఇచ్చేసేయడం, వీటితోటే నా సమరం అయిపోయింది అనుకుంటున్నారు. కానీ వాడు ఎక్కడ పోతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, వాడు ఎవరితో ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడుతున్నాడు పట్టించుకుంటారా? పట్టించుకోవాలా? ఏం బాధపడతారేమో ఫోన్ చూస్తేనే. చూడకపోతే నువ్వు ఇంకా బాధపడాల్సి వస్తే, చూస్తే తాత్కాలికంగా బాధపడచ్చు. నువ్వు చూడమనుకో శాశ్వతంగా బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి బిడ్డల్ని ప్రేమించాలి, వాళ్ళు ప్రతి అవసరత తీర్చాలి, వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. కాబట్టి వారి నడవడిని కనిపెట్టాలి, వారి నడవడిని కూడా కనిపెడుతూ ఉండాలి. లేనప్పుడు ఇప్పుడైతే మనకి బాధ తప్పదు, ఆ తర్వాత వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే శాపం పొందుతారు. వారి తల్లిదండ్రులను గౌరవించలేదు, మన్నించలేదు, ప్రేమించలేదు, విధేయ చూపించలేదు. ఆ ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తూనే ఉంటారు, ఏం బాగోరు అండి. మనం జాగ్రత్తగా ఉండకపోతే రెండు వైపులా కష్టమే, రెండు వైపులా. అందుకని ఈ లోక మర్యాదను అనుసరించకండి, నా జ్ఞానం చెప్పండి, నేనేం చెప్తున్నాను అని చెప్తున్నాడు ప్రభు. నేను మీకు చెప్తా ఉన్నాను, నేను ఏది మీకు బోధిస్తున్నాను ఆ ప్రకారంగా మీరు నడుచుకోండి. బిడ్డలకు కూడా నేర్పించి నడిపించండి. ద్వితీయోపదేశకాండం 6 నుంచి మనం జరుగుతాం కదా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలా. ఎవరి హృదయంలోనూ? తల్లిదండ్రుల హృదయంలో ఉండాలి ముందు. తండ్రి హృదయంలోనూ తల్లి హృదయంలోనూ ముందు అవి ఉండాలా. ఆ హృదయంలో ఏది ఉంటుందో దాని ప్రకారమే మాట్లాడతారు, దాని ప్రకారమే ప్రవర్తిస్తారు. అవన్నీ పిల్లాడు చూస్తూ ఉంటాడు. నీ హృదయంలో ఉండాలా. తర్వాత నీవు నీ కుమారులకు కుమార్తెలకు వాటిని అభ్యసింపచేయాలి. ఏదైతే నీ హృదయంలో ఉందో దాన్ని వారి హృదయంలో కూడా ఉండేలా చేయాలి, అభ్యసింపచేయాలి. అభ్యాసం అంటే మళ్ళీ 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 మళ్ళీ, అది అభ్యాసం అంటే ఎక్సర్సైజ్ ఇంగ్లీష్లో. ఒకసారి చెప్పుకోవడం కాదు,
అని మళ్ళీ 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 అభ్యాసం చేయించాలి. తర్వాత అది ఎలా అంటే నాకు టైం లేదు, నాకు కుదరదంటక లేదు, అన్నీ చెప్పేశాడు అక్కడ. నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు, ఒకవేళ బయటికి ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి నువ్వు. అభ్యాసం అంటే అదే. మళ్ళీ మళ్ళీ దాని గురించే మాట్లాడుతుంటే నాటుకుపోద్ది. మళ్ళీ 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 ఒకవేళ మర్చిపోతామేమో అని చెప్పేసి సూచనలుగా నీ చేతికి కట్టుకో, నీ కన్నులను బాసికంగా పెట్టుకో. ఎందుకంటే నువ్వు అద్దం దగ్గరికి వెళ్ళకుండా ఉండవు. ఏ రోజైనా ఖచ్చితంగా అద్దం దగ్గరికి వెళ్ళే ఉంటాం. ఆ అద్దం గడికి వెళ్ళినప్పుడు కనపడుతుంది నీకు అది. అందుకే ఇక్కడ కట్టుకో. అద్దం గడికి వెళ్ళడంతో కనపడుతుంది అక్కడ. ఈ చేతులు అస్తమానం పనిచేస్తూ ఉంటాయి నీకు. ఎలా అన్నప్పుడు కనపడతాయి. చేతి కట్టుకో. ఎప్పుడు కనపడాలి? నీ చేతికి కనపడుతుండాలి. అద్దం గడికి వెళ్తే నీ నుదురు కట్టుకో, అప్పుడు కనపడుతుంది. నువ్వు వచ్చేటప్పుడు నీ గుమ్మం కనపడుద్ది ముందు, ఆ గుమ్మం కమ్మిలికి రాసుకో. ఎంత జాగ్రత్త చెప్పాడు చూడండి ఆయన. అంటే ఎప్పటికీ అది మన మనసులో ఉండిపోవాలి, నాటుకుపోవాలి. అప్పుడు వారు పాపం చేయరు, పాపానికి దూరంగా ఉంటారు. అందుకని అంత జాగ్రత్త చెప్పాడు ప్రభు. అంత జాగ్రత్త చెప్పాడు కాబట్టి అందుకు విరుద్ధంగా నడిచేటువంటి వాడు మూర్ఖుడు. వాడికి లాభం ఉండదు, తల్లిదండ్రికి లాభం ఉండదు, ఎవరికే లాభం ఉండదు. వారి వల్ల నష్టమే. వాడిని చూసి ఇంకొకటి నేర్చుకుంటాడు. కాబట్టి అలాంటి వాళ్ళని ఏం చేయాలా? తీసేయమన్నాడు అంతే. వాళ్ళని తీసేయాలి. రాళ్ళతో కొట్టిపారేయమన్నాడు. కొట్టిపాడేయాలి అంతే. ఎందుకంటే అది ఇంకొకరికి వ్యాపించకుండా ఉండాలి. ఈ రూల్ ఇప్పుడు అరబ్ కంట్రీస్లో చేస్తారు. ఎవడైనా దొంగతనం చేస్తే ఇమ్మీడియట్గా జనమందరినీ పోగేసి ఆ మధ్యలోనే తీర్పు అమలు చేస్తారు. ఎవరైనా చంపినా అంతే పరిస్థితి. హంతకుడికి అందరి సమక్షంలోనూ. ఎందుకు అలాంటి పని ఇంకెవడన్నా చేస్తే బాబు నన్ను గొడవలు చేస్తారు అని చెప్పి జనమందరినీ పిలిచి చుట్టూ నుంచోపెట్టి చూడో ఇదిగో వీడు ఇది చేశాడు అని ఆ నేరం ఏం చేశాడు? ఆ నేరాన్ని అందరికీ చదివి వినిపించి అందుకు గాను వీడి తలదయ్యేస్తున్నాం, అందుకు గాను ఇగో బుల్లెట్తో పేల్చేస్తున్నాం అని చెప్తారు అక్కడ. అప్పుడు అమ్మ బాబు ఆడికి లేక నేను చెప్తున్నా తలక తీసేస్తారా అనేటువంటి భయం ఉండడం కోసం పాత నిబంధనలు చెప్పింది అదే. అది ఇప్పటికీ అనుసరిస్తారు వాళ్ళు. అరబ్ కంట్రీస్లో అలాగే ఉంటాయి, ఎప్పటికీ కూడా అలాగే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే అబ్రహాం గారి సంతానమే కదా, వారు దీన్ని అనుసరిస్తారు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాము? ప్రభు ఏమంటాడంటే లేవీ కాండము 20వ అధ్యాయము మనం 19:2 చదవండి. ముందు 19:2 చదవండి. మీరు పరిశుద్ధులై ఉండాలా. మీ దేవుడైన యెహోవాకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఇప్పుడు చదువు 20:26. మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. నాకు పరిశుద్ధులై ఉండాలంటే నేను ఏదైతే మీకు బోధించానో దాన్ని మీరు అనుసరించి నడుచుకుంటేనే నాకు పరిశుద్ధులుగా మీరు కనబడతారు. నేను చెప్పింది ఏదుందో ఆ ప్రకారంగా మీరు నడుచుకున్న రోజునే నాకు పరిశుద్ధులుగా కనపడతారు. మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు. చూడండి, నేను ప్రత్యేకించాను మిమ్మల్ని నా వారై ఉండడానికి, నా వలే పరిశుద్ధులుగా ఉండడం కోసం అన్య జనుల్లో నుంచి మిమ్మల్ని నేను వేరుపరిచాను, ప్రత్యేకించాను. కాబట్టి అన్యజనులు అనుసరించేటువంటి ఈ లోక మర్యాద మీకు కూడదు. ఇంకా చదువు. ఇవన్నీ లోక సంబంధమైనవే. సూదులు, అంజనాలు, మంత్రాలు, ఇవన్నీ లోక సంబంధమైనవి. ఇలాంటివి ఏమీ మీకు అస్సలు
ఉండడానికి వీల్లేదు. మంత్రాలు, తావీదులు, శకునాలు, అంజనాలు ఇవన్నీ నాకు విరుద్ధమైనవి. ఇటువంటి వాటిని నేను ఏ మాత్రం కూడా ఇష్టపడను. కాబట్టి నేను పరిశుద్ధుని కాబట్టి నా వలే మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే నాకేది ఇష్టం లేదో అది మీరు చేయకూడదు. నాకు ఏది ఇష్టమో అది మీరు చేయాలి. అప్పుడు మట్టుకే మీరు నాకు పరిశుద్ధులై ఉంటారంటే నా వలే పరిశుద్ధులై ఉంటారు అని మరి దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక. ఇలా నడుచుకోవడంలో ఇరువురి బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రుల బాధ్యత. ఒకప్పుడు తల్లిదండ్రులు కాకముందు వారు పిల్లలే కదా. వారు పిల్లలుగా ఉన్నప్పుడు ఆ ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటూ అది మళ్ళీ పిల్లలకు కూడా నేర్పించాలి. ముందు మాదిరి చూపిస్తూ ఉండాలి. అడుగులో అడిగేసి వాళ్ళు నడుస్తూ ఉంటారు అంతే. పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు ఖచ్చితంగా. చీపురించుకుని తల్లి ఇలా నడి మీద చేసుకొని తుడుతుందనుకోండి, పిల్ల లేక తుడుతుంది. ఈ నడి మీద చెయ్యి అవసరమా? అక్కడ లేకుండా కూడా తుడవచ్చు. అయినా తుడదు అలాగా. వాళ్ళ అమ్మని చూసింది, వాళ్ళ అమ్మ ఎలా తుడిచిందో అలాగే తుడుతుంది. ప్రతీది ఆడపిల్ల తల్లిని చూసే నేర్చుకుంటుంది. ఆ తల్లి ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, ఇంట్లో ఎలాంటి పనులు చేస్తుంది. అమ్మ లేజలతోటి దుప్పటి మడత పెట్టి దిండ్లు సర్ది పక్క సదిరి వచ్చిందనుకోండి, పిల్ల కూడా అదే చేస్తుంది. కానీ అమ్మ లేచిపోయి దులుపుకుంటూ వచ్చేసింది అనుకోండి, పిల్ల ఎందుకు చేద్ది? ఇంకా అప్పుడు ఎలా బెడ్ నీట్గా ఉంటుంది? కప్పుకున్న దుప్పటి మడతెట్టి అక్కడ పెట్టడం అనేది. యేసుప్రభు ఆయన చనిపోయినప్పుడు ఆయనకి చుట్టినటువంటి బట్టలన్నీ ఆయన లేచిన తర్వాత వాటిని చుట్టి అక్కడ పెట్టాడని రాయబడింది. ఆయన చుట్టబడిన బట్టలన్నీ కూడా చుట్టేసి అక్కడ పెట్టబడి ఉన్నాయంట. అవసరమా? లేచి వెళ్ళిపోవచ్చు కైనా అవన్నీ మళ్ళీ జాగ్రత్తగా చుట్టి ఇక్కడ పెట్టడం ఏంటి? ప్రతీది మనకు నేర్పడానికి చేసాడు. అన్నీ కూడా తల్లైనా తండ్రి అయినా పడుకున్న తర్వాత కప్పుకున్న దుప్పటి మడత పెట్టేసి ఆ మంచం మీద దుప్పటి చెదిరిపోతే దాన్ని చక్కగా చదిరి పట్టు రావాలి. అలాగే రాదు. లేతో దుప్పటి తీసేయడం కళ్ళు అనుకుంటూ వెళ్తాం, అయిపోయాయి. అమ్మ అలాగే ఉంటుంది అనుకోండి, కూతురు ఏం చేద్ది? అంతకంటే ఎక్కువ చేద్ది. కళ్ళు నలుపుకుంటే అమ్మ వెళ్తే అనుకుంటే ఈ పిల్ల వెళ్తుంది, ఒక మెట్టు ఎక్కువ. నీ పిల్లలు నీ మాదిరి అంతే, నీ పోలిక. నువ్వేం చేస్తున్నావో అదే నీ పిల్లలు. జాగ్రత్తగా ఉండకపోతే దేవుని నామానికి అవమానం, నీకు అవమానం, వాళ్ళకి దుఃఖం, చాలా ఇబ్బంది. కాబట్టి లోక మర్యాదను మనం ఎంత దూరం చేసుకోండి, ఎంత పూర్తిగా దూరం చేసుకోవాలి. అసలు దాన్ని అనుసరించకూడదు. అసలు దాని ఎందు అసలు లక్ష్యం ఉంచకూడదు. దేవుడు నేర్పుతున్నాడు. ఐగుప్తు పద్ధతిని నువ్వు అనుసరించడానికి వీలేదు. లేదు, నేను నీకు ఇచ్చిన ఈ కనానీయుల పద్ధతిని నువ్వు అనుసరించడానికి వీలేదు. ఇదిగో నేను చెప్తున్నాను, మీరు ఒక ప్రత్యేకమైన జనం, మొత్తం ఈ లోకంలోనే మిమ్మల్ని నేను ప్రత్యేకించుకున్నాను. కాబట్టి నా బిడ్డలై ఒక ప్రత్యేక జనమై మీరుండాలా. నేను పరిశుద్ధుణ్ణి, కాబట్టి మీరు నాకు పరిశుద్ధులుగా ఉండాలా. అంటే నేను ఎలా ఉన్నానో అలానే మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలా అని చెప్పేసి ఇంత గొప్ప మాటలు చెప్పిన దేవుడు ఎవరున్నారు చెప్పండి? ఇక ఈయనకంటే ఆరాధించడానికి ఇంకెవరు కావాలి మనకి? ఈ కారణాలు సరిపోవా ఈయన ఆరాధించడానికి? ఈ భూమి మీద నువ్వు తల ఎత్తుకుని తిరగడానికి వీలుగా అవసరమైన ప్రతీది నీకు బోధించి పెట్టాడు. దాన్ని నువ్వు అనుసరించిన రోజున నువ్వు తల పైకెత్తుకునే ఉంటావు ఖచ్చితంగా. ఎప్పుడు కూడా నేను అంతగా గౌరవించాలని చూస్తున్నాడు. నీకు అటువంటి గౌరవాన్ని నీకు ఆపాదించాలని చూస్తున్నాడు దేవుడు. ఆరాధించడానికి ఎందుకంటే కారణాలు ఏమైనా కావాలా? దేవుని ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు.
మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. నమ్మదగిన దేవా, వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ లోకంలో మేము తల ఎత్తుకుని తిరగడానికి, గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, అని మీ నామానికి ఘనత తెచ్చే విధంగా, మేము కూడా ఘనపరచబడే విధంగా అవసరమైనటువంటి ప్రతీదీ మీరు మాకు ఇచ్చినటువంటి దేవుడుగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా మేము నడుచుకుంటూ మా పిల్లలకు కూడా నేర్పించాల్సినటువంటి వారంగా ఉన్నాం. లేని పక్షంలో మేము బాధపడేది, మీ నామం అవమానపరచబడేది, బిడ్డలు కూడా బాధపడే పరిస్థితులు. లోక మర్యాద అంత ప్రమాదకరమైనది కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అని మీరు చెప్పారు. కాబట్టి నేను ప్రతి విషయం మీ మీద ఆధారపడి ముందుకు సాగడానికి మీ సహాయ సహకారాలు అందించమని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ఇంత గొప్ప దేవుడు మీరు మాకు దొరికారు నాయన. మిమ్మల్ని ఆరాధించడానికి ఎందుకంటే ఎక్కువ కారణం అవసరం లేదు. మా ప్రియులు ఆరాధించబోతున్నారు. ఈ ఆరాధన కూడా వారి హృదయంలో నుంచి వచ్చేటువంటి ప్రత్యేకమైన ఆరాధనగా ఉండాలి తప్ప ఒక్కరిని చూసి ఒక్కరు నేర్చుకుని ఆరాధన చేయకూడదు. నేర్చుకుని చేస్తే తనది అవ్వదు, తన హృదయంలో నుంచి పుట్టాలి. అటువంటిది యథార్థమైనటువంటి ఆరాధన. ఆ రీతిగా ఆరాధించలాగానే సహాయం చేయమని ప్రభువైన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినున్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసన యొద్దకు వస్తున్నాం నాయన. మా వినికిడిలోనికి తేబడిన లేఖనాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దీనుడను బలహీనుడను ప్రభా నేను మాట్లాడడానికై నిలబడబోతున్నాను. కొద్ది నిమిషాలు నన్ను బలపరచండి, ఖాళీ చేసి మీ చిత్తానుసారమైన మాటలు ఉంచండి. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించలాగున సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడినైనా యేసునామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి మన పితరుడును అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ దేవుని బిడ్డగా ఉండడానికై తను ఏ రీతి తను తాను సమర్పించుకున్నాడో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైనటువంటి ప్రభు యొక్క దేహానికి సాదృశ్యమైన రొట్టెలోను, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోనూ పాలు పంపులు పొందాలి అంటే, నేనైతే క్రీస్తు కూడా సిలువేయబడ్డాను, ఇక జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అంటాడు. నేను ఇప్పుడు జీవిస్తున్నటువంటి ఈ శరీరమందు జీవిస్తున్నటువంటి జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను అంటాడు. గలతీ సంఘానికి చెప్తా ఉన్నాడు, ఇప్పుడు మనకు కూడా చెప్తా ఉన్నాడు. రక్షింపబడిన ప్రతివారు తమ కోసం కాకుండా తమ రక్షణార్థమై చనిపోయి మరణమును జయించి తిరిగి లేచినటువంటి క్రీస్తు కోసం బతకాలి అంటాడు. నేను అలాగే బతుకుతున్నాను, ఆయనతో కూడా సిలువ వేయబడ్డాను. ఇది కొంతమంది ఇదేంటి ఎలా ఎలా కూరుతుంది, మనం ఎలా ఇప్పుడు సిలువ వేయించుకుంటాము. ఇక్కడ సిలువ అంటే అర్థం శ్రమలు అని. ఆయన శ్రమలు అంటే మామూలు శ్రమలు కాదు, సిలువ శ్రమలు అంటే చాలా ఘోరమైనవి. అటువంటి శ్రమలు ఏ శిక్షలో ఉండవు.
మరణశిక్ష విధించితే చాలా రకాలు ఉంటాయి అందులో, కానీ దీనంత ఘోరమైనటువంటి పరిస్థితి దేనికి ఉండదు. కాబట్టి చాలా ఘోరమైన కష్టాలన్నమాట సిలువ అంటే. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను అంటే క్రీస్తు కొరకు ఎలాంటి శ్రమలైనా పడ్డానికి నేను అప్పగించేసుకున్నాను. ఆయన కోసం ఎలాంటి శ్రమలైనా పడ్డానికి నేను అప్పగించేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ జీవితం నాది కాదు, నా కోసం నేను జీవించట్లేదు. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అందలి విశ్వాసము ద్వారా జీవిస్తున్నాను అంటారు. అంటే ప్రభు కొరకే జీవించటానికి సిద్ధపడితే తప్ప ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోనూ పాలు పంపులు నేను బాప్తీసం పొందాను, నీటి సాక్ష్యం ఇచ్చాను, ఆయన నన్ను కన్న తల్లిదండ్రుల కోసమే బతుకుతాను, నాకు ఇంటి పేరు ఇచ్చిన కుటుంబం కోసమే బతుకుతాను, ఆ ఇరుగు పొరుగు వారి కోసమే బతుకుతాను, ఈ లోక మర్యాద ప్రకారమే బతుకుతాను, అది కావాలి నాకు ఇది కావాలా, అది కుదరదు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలా అనేది మనందరికీ తెలిసినటువంటి సత్యమే. అక్కడ బైక్ షోరూంలో చాలా అందమైన బైక్ ఉంది, మన బ్యాంకులో 1,50,000 రూపాయల డబ్బులు ఉన్నాయి. అడిగాము, 1,10,000 అని చెప్పాడు. ఆ బండి నీకు కావాలంటే ఏం చేయాలా? నీ బ్యాంకులో ఉన్న 1,10,000 తీసుకెళ్ళి ఇచ్చేయాలి. అంతేగాని నా బ్యాంకులో నా 1,10,000 అలాగే ఉండాలా, నాకు బండి కూడా కావాలా అంటే ఇస్తారా? ఇది చాలా చిన్న జ్ఞానం, పెద్ద గొప్ప విషయం ఏం కాదు, ఇది మనకి తెలుసు. అది ఇది కావాలంటే ఎప్పటికీ కుదరదు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సిందే. ఏది మనం సొంతం చేసుకుందాం అనుకున్నా అప్పటికి మనకి సొంతమైనది ఏదో వదులుకోవాల్సి ఉంటుంది. అది జరగకపోతే మన కోరిక తీరదు. ఇది చిన్న విషయమే కదా, దీనికి పెద్ద జ్ఞానమేం అక్కర్లేదు ఈ విషయం తెలుసుకోవడానికి. అలాగే రక్షణ నీకు కావాలి అంటే రక్షకుడైన యేసు ప్రభు యొక్క దేహంలోనూ రక్తంలోనూ నీకు పాలు పంపులు కావాలి. దేవునితో ఉండేటువంటి ఆ భాగ్యం నాకు ఖాయమైపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదులుకోను అని అనుకుంటే, ఆయన అలా అనుకున్నాడు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నేను ప్రభుతోనే ఉండాలా, ఆయన బలమైన కోరిక అది. అది నెరవేరాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను కూడా ఆయనతో పాటు సిలువ వేయబడాలా, ఆయనతో పాటుగా ఈ లోక సంబంధమైన ప్రతిదాని విషయము చచ్చిన వాడిని కావాలా అని. సిలువ అంటే మరణం కూడా గుర్తు. సిలువ వేయబడ్డం ఈ లోక సంబంధమైన విషయాల్లో సిలువ వేసేసుకున్నట్టు అంటే చచ్చిపోయినట్టు అని అర్థం. ఈ లోక సంబంధమైన విషయాలు ఇక నాకు వద్దు, నా కొరకు కదా తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు నందలి విశ్వాసంతోనే నేను ఇప్పుడు బతుకుతున్నాను అంటారు. కాబట్టి బలలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడేటువంటి వారు ఈ వాక్యంతో తమను తాము చెక్ చేసుకోవాలా. పౌలు వల్లిని నేను క్రీస్తు కూడా సిలువ వేయబడ్డాను అనేటువంటి నమ్మకం ఉందా? నేను ఆయనతో పాటు సిలువ వేయబడ్డాను అనే స్థిరమైన చిత్తం కావాలి. ఇప్పుడు నేను జీవిస్తున్నటువంటి జీవితం అది నాది కాదు, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. అంటే నాకున్నటువంటి కోరికలే లేవిక, నాకున్న వేరే ఆశలు ఇంకేమీ లేవు. ఏది క్రీస్తు కోరికో అదే నా కోరిక, ఏది ఆయన ఆశో అదే నా ఆశ, ఆయనకి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం అని చెప్పడం. అక్కడ ఏమంటాడు? ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు.
నేను కాదు. కాబట్టి నా ప్రతి మాట నాది కాదు, క్రీస్తుదే. నా ప్రతి క్రియ నాది కాదు, క్రీస్తుదే. అంటే ఆయనకి ఇష్టమైనటువంటి చూపు, ఆయనకి ఇష్టమైనటువంటి మాట, ఆయనకి ఇష్టమైనటువంటి క్రియ, ఆయనకి ఇష్టమైనటువంటి నడక ఏది ఉందో అది అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి మరి ఆయన దేహంలోనూ రక్తంలోనూ పాలుపంపులు పొందాలంటే మన పరిస్థితి ఏంటి? మనకేమైనా సొంత ఇష్టం ఉందా? ప్రభు ఇష్టమే మన ఇష్టమా? దాన్ని చెక్ చేసుకోవాలి. ప్రభు ఇష్టానుసారంగా కాకుండా మన సొంత ఇష్టానుసారంగా కనుక బతికితే ఖచ్చితంగా అందులో పాలు పొందడానికి మనకు అర్హత ఉండదు. ప్రభు ఇష్టానుసారమే మనం బతకాల్సిన వారంగా ఉన్నాం. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము ఇది నాది కాదు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసంతో కూడిన బ్రతికేది నాది అంటాడు కదా. మరి ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందడానికి వెళ్ళేటప్పుడు నేను నా విషయమై చచ్చిపోయానా, క్రీస్తు విషయమై జీవించానా, ఆయన ఇష్టానుసారంగానే నేను జీవిస్తున్నానా, ఆయనకి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టమా, ఆయనకి ఎలాంటి నడత ఇష్టమో అదే నాది అని నేరుగా ఆయనతో పోలిక చేసేసుకోవాలి. ఆయన చెప్తున్నాడు, పౌలు గారు గ్యారంటీ చెప్తున్నాడు. మనం కూడా ఇప్పుడు పోల్చుకోవాలా. మనం ఎలా బతుకుతున్నాం? ప్రభువుని పక్కన పెడుతున్నామా? మనకి ఏదైనా ఒక ఇష్టమైతే అది దేవునికి ఇష్టం కాకపోయినా సరే ఆయన తీసి పక్కనెట్టేసి మన ఇష్టాన్ని నెరవేర్చేసుకుంటున్నామా? అలా చేసిన రోజున ఆయనతో కూడా చనిపోయిన వారం కాదు. కాబట్టి రక్షణానుభవం లేదు వారికి. ఆయన దేహంలో రక్తంలో పాలు పొందే అర్హత కూడా వారికి ఉండదు. ఒకవేళ పొందారనుకోండి శిక్షావిధి కలుగుటకే అంటాడు. అలా పొందితే వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడతారు. ఇలా మీలో అనేకులు రోగులు అవుతున్నారు, బలహీనలు అవుతున్నారు, చాలామంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నీ జీవితం నీ కోసమా, నీ కోసం చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు కోసమా? దాన్ని మనం చెక్ చేసుకుని ప్రభు కొరకే మనం బతుకుతున్నామనే నమ్మకం మనలో ఉంటే ఇప్పటికిప్పుడు ఏం కాకపోవచ్చు. ఆ తర్వాత వచ్చేటువంటి సమస్యలు అంతు చిక్కని రోగాలు, ఏ డాక్టరు నయం చేయలేని రోగాలు. మీలో అనేకులు రోగులు అవుతున్నారు, బలహీనులు అవుతున్నారు. చాలామంది ఆత్మీయంగా చనిపోతున్నారు. శారీరకంగా అందరూ చచ్చిపోతారు, ఆత్మీయంగా కూడా వాళ్ళు చచ్చిపోతారు అంతే. రాజ్యానికి పోరు అనేటువంటి మాట పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చాలా ఖండితంగా ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రభు బలలో పాలు పొందేటువంటి వారము మన హృదయాలను మనం